3 రాజధానులు అనే ఒక పిచ్ టాక్, అంటే పిచ్ టాక్ అంటే క్రూడ్‌గా ఉంటది. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ కోపం వస్తుంది తలుచుకుంటే. 5 ఏళ్ళు 3 రాజధానులు, 3 రాజధానులు ఏం చేయలేదు. పోనీ చేస్తే ఏమన్నా బాగుండేది. అది కూడా చేయలా. ఫస్ట్ ఏంటి, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలోనే అన్నారు. యెస్, గుడ్. దాని లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏంటి, 100 ఎకరాల్లో 1,10,00,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం స్పేస్‌లో కన్‌స్ట్రక్షను బేస్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్సు. వర్క్ ఈజ్ గివెన్ టు ఎల్&టీ. దిస్ ఇస్ అ టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జైంట్. వర్క్ ఈజ్ గోయింగ్. పైలింగ్ వర్క్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంది. తర్వాత దెన్ దే విల్ బి కాస్టింగ్ దట్ బేస్‌మెంట్. వన్స్ బేస్‌మెంట్ క్యాచ్ చేయి పైకొస్తే ప్రపంచంలో ఎవడు దీన్ని ఆపలేడు. ఈజ్ వెరీ క్లియర్. చాలామంది కళ్ళగంటున్నారు మళ్ళీ నీళ్ళొస్తే పంపింగ్ చేసుకుంటారని. అట్లాంటి ఫూలిష్ థింకింగ్ పీపుల్‌కి ఆన్సర్ ఈజ్ రెయినీ సీజన్ నెక్స్ట్ ఇయర్ ఉంది. ఈ లోపల గ్రౌండ్ బేస్ కాదు, గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇంక దేని వర్షాలు తుఫాన్లు వచ్చినా గానీ ఏమవ్వదు. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఆఫ్టర్ దట్ ఎల్&టీ ఈజ్ గోయింగ్ టు పుట్ అప్ ఏ 200 మీటర్స్ టవర్. ఏ టవర్ అబోవ్ ద బిల్డింగ్. ఆన్ దట్ టవర్ వెన్ యూ గో యాజ్ ఎ టూరిస్ట్ పబ్లిక్ పైకి వెళ్ళినప్పుడు ఇది కదా మన ప్రపంచంలో, ఇది కదా మన రాజధాని, ది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అనేది 200 మీటర్ల పైకి స్కై లాంజ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రపంచం మొత్తాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది. దట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఈజ్ అ ఫ్యాక్ట్. దట్ మీన్స్ వాట్, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఫేట్ ఈస్ ఫిక్స్డ్. ఇట్స్ డన్. దేర్ ఇస్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్.